అఖిల్ మోమోస్ కావాలని గోల పడుతుంటే వాడి గోల భరించలేక ఫస్ట్ టైం ఇంట్లోనే మోమోస్ రెసిపీ ట్రై చేస్తున్నానండి. హలో అండి, వెల్కమ్ టు వైసుందరి కలెక్షన్. మన సౌత్ ఇండియాలో బయటకు వెళ్తే ఇడ్లీ, వడ, దోశ, పూరి, పొంగల్ ఇలా చాలా వెరైటీస్ దొరుకుతాయి. అదే నార్త్ ఇండియాలో అయితే ఎక్కడికి వెళ్ళినా మోమోస్. లో ఎంతమంది మోమోస్ టేస్ట్ చేశారో తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి. నేనైతే ఒక కప్ మైదాలో చిటికడు ఉప్పు, కొంచెం ఉప్మా రవ్వ, కొంచెం ఆయిల్ వేసి చపాతీ పిండిలా కలిపాను. మోమోస్ ఫిల్లింగ్ కోసం అయితే ఆయిల్ వేడెక్కనిచ్చాక జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రై. దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్రకారం ఉంటే కొంచెం క్యారెట్ తరుగు, క్యాబేజ్ అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మీకు కావాలనుకుంటే పన్నీర్ కానీ లేదా నాన్ వెజ్ కానీ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఏదేమైనా ఫుడ్ విషయానికి వస్తే మన సౌత్ ఇండియా తర్వాతేనండి. మన ఏరియాలో ఎంత తిరిగినా ఫుడ్ విషయానికి వస్తే ఎప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే నార్త్ ఇండియన్ ట్రిప్ వేశారంటే తప్పకుండా ఫుడ్ గురించి ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. రీసెంట్ గా మీలో ఎవరైనా నార్త్ ఇండియన్ విజిట్ చేసుంటే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే వెజ్జెస్ ఫ్రై అయినాక చాట్ పౌడర్ ఇంకా కాళీ మిర్చి పౌడర్ వేశారంటే ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. మోమోస్ టేస్ట్ అనేది హిట్టా ఫట్టా అనేది దాని యొక్క చట్నీ విషయంలో ఆధారపడి ఉంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇప్పుడైతే చట్నీ కోసం కొంచెం వేడి నీళ్ళల్లో 3 టమాటాలు, కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసాక కాసేపు మగ్గనివ్వండి. ఈ లోపు మోమోస్ అయితే రెడీ చేసేద్దాం. మోమోస్ తయారీలో మెయిన్ టాస్క్ వచ్చేసి అసలు ఫిల్లింగ్ అండి. ఈ షేప్ ఎలా వస్తుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ ఫిల్లింగ్ అయిపోయే లోపు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదే విధంగా బడ్జెట్ లో మంచి మంచి ట్రెండీ సారీస్ కోసం వెతుకుతున్నట్లయితే ఓయ్ సుందరి పేజ్ ని తప్పకుండా విజిట్ చేయాల్సింది. నేను చేసిన మోమో అయితే తల్లి కడుపులో అప్పుడే తయారవుతున్న చిన్ని పిండంలా వచ్చిందండి. ఎలాగుంటే అంటే ఏదో విధంగా కవర్ చేసేయాలని పెట్టేశాను. ఇక్కడ చూడండి, నా కొడుకు నాకంటే ఎక్కువ కష్టపడిపోతున్నాడు. ఇవన్నీ రెడీ అయిపోయాక ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించేయాలి 20 మినిట్స్. ఇందాక మగ్గించిన టమాటీలను తొక్క తీసి ప్యూరీలా చేసి తర్వాత ఆయిల్ వేడైనాక ఈ ప్యూరీని అందులో వేసి సాల్ట్ ఇంకా కొంచెం టమాటో సాస్ ఇంకా నిమ్మరసం యాడ్ చేసి కాసేపు మరిగించి దించేయాలి. అంతేనండి, మోమోస్ ప్రయోగం అయితే సక్సెస్ అయినట్టే. కానీ నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం బయట కొనే వాటికంటే చాలా బాగా వచ్చిందండి. షేపుదే ఉందిరండి, కడుపులో పడే వరకే అన్ని. ఈ రోజు మా ఇంట్లో మోమోస్ తో పాటు ఇంకా బఠానీలు చేశాను. ఇంకా నైట్ డిన్నర్ కి టమాటా రైస్ చేశాను. ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వాళ్ళకి ఇవే ముచ్చట్లండి. ఉంటానండి, బాయ్ బాయ్, జై హింద్.